హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. మనకు ఏదైనా పండుగ వస్తే చాలు పాయసం చేసుకున్న అనేది మనకు చాలా కామన్. అటువంటి పాయసంని టేస్టీగా చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా. ముందు కడాయి తీసుకొని అందులో ఒక అర టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, అలాగే కిస్మిస్ కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇవన్నిటిని ఒక నిమిషం పాటు మంచిగా లో ఫ్లేమ్లో వేగనియాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ అర లీటర్ పాలు పోసుకుంటున్నా. అర లీటర్ పాలతో పాటు ఒక 200 ml నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే పాయసంలో ప్యూర్ మిల్క్ పోస్తే పాయసం అనేది చిక్కబడి గట్టిగా అవుతుంది. అందుకే కంపల్సరీ అర లీటర్కి పావు లీటర్ అంతా నీళ్లు పోసేసుకోండి. పాలు అనేది వేడయ్యే లోపల మనం జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ పట్టుకుందాం. దానికోసం 5 జీడిపప్పు, ఒక 10 బాదం పప్పు వేసుకొని పౌడర్ లాగా పట్టేసుకోండి. ఈ పౌడర్ అనేది మనం తర్వాత వేస్తాం పాయసంలో. ఇప్పటికైతే సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు అనేది మనకు బాయిలింగ్ స్టేట్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకోవాలి. అర లీటర్ మనం ఇక్కడ పాయసంకి పాలు తీసుకున్నాం కాబట్టి ఇందులో అర కప్పు షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా మనకు పాయసం అనేది తీయగా ఉండి ఎక్కువ తినలేం. అందుకే అర కప్పు షుగర్ వేసుకోండి. పాలు అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం సేమియా వేసుకోవాలి. సేమియా అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా వేస్తున్నాను. మీరు అన్రోస్టెడ్ సేమియా ఉంటే కనుక కొంచెం గీలో సేమియాని ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకొని వేసుకోండి. అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సేమియా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి. మూత ఎందుకు పెట్టాలంటే మనకు పైన అట్టు అనేది వస్తుంది పాలు ఉడికినప్పుడు. అందుకని అలా అట్టు పేరుకుపోకుండా ఉండడానికి మూత పెట్టుకుంటే సేమియా అనేది బాగా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ ఉంది కదా, అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ వేసుకుంటే పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు బయట స్టోర్లో మిల్క్ మేడ్ అంటే చిన్న చిన్న పౌచెస్ దొరుకుతాయి. ఆ పౌచ్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్, వీలైతే వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదా, ఇక్కడ మనకు సేమియా అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు పాయసం అనేది కొంచెం లిక్విడ్గా ఉంది కదా, కాకపోతే ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత పాయసం అనేది కొంచెం చిక్కబడి ఇలా సూపర్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా పాయసం అనేది ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరేదైనా వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.